ఇప్పుడే మనకు ఆపోజిట్లో వస్తుంది సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. జనరల్ అండ్ స్లీపర్ రెండిట్లో చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. సో ఇది వచ్చేసి మనకు కృష్ణ ఎక్స్ప్రెస్, అలాగే బొకారో ఎక్స్ప్రెస్, పూరి ఎక్స్ప్రెస్. సో అవే లాగ్ బండి అంటే ఇది కూడా లాగ్ బండే. సో ఇప్పుడే మనకు ఎదురుగా చూసుకుంటే సమత ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి ఎట్లగడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి రాయగడకి అయితే రీచ్ అయింది. సో రాయగడలో క్రౌడ్ కలుసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు రాయగడలో కూడా. సో వెల్కమ్ టు పార్వతీపురం. సో పార్వతీపురం వచ్చేసి మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. మన ట్రైన్ వెనకాల చూసుకుంటే ఏపీ అయితే ఉంది, దాని వెనకాల పలంకనం అయితే ఉంది. మన ట్రైన్ కంపల్సరీ సైడ్ పెట్టి ఆ రెండు ట్రైన్ అయితే ఓటాక్ ఎత్తి కొట్టిస్తాడు. సో ఇది వచ్చేసి మనకు ఏపీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం న్యూఢిల్లీ. హాయిగా ఈరోజు మనం వచ్చేసి టాటానగర్లో అయితే ఉన్నాము ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు మనకైతే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది 5 గంటలకి మార్నింగ్. సో ఈరోజు ఆ ట్రైన్ అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు. వచ్చేసి ఈ ట్రైన్కి వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టాప్ల గురించి చెప్పాలంటే దాదాపు 23 స్టాప్లు అయితే ఉంటుంది. ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కనుక్కుంటే దాదాపు 2297 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది ఎర్నాకుళం నుంచి టాటానగర్ వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కనుక్కుంటే దాదాపు 53 స్టేషన్లు అయితే ఆగుతుంది. సో ఈ ట్రైన్ మనకు జెన్యుషన్ చెప్పాలంటే దాదాపు 44 గంటల 55 నిమిషాలు అయితే పడుతుంది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళతో ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు, అలాగే ఎర్నాకుళం నుంచి టాటానగర్ వరకు. ఫస్ట్ ట్రైన్ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జనవరి 28 అలాగే 2021 అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. టాటానగర్ వచ్చేసి మనకు జార్ఖండ్లో అయితే ఉంటుంది, అలాగే మనకి ఎర్నాకుళం వచ్చేసి కొచ్చిలో అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మనకు జార్ఖండ్, అలాగే ఒడిశా, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే మనకు వచ్చేసి కేరళకి అయితే ఎంటర్ అవుతుంది. మొత్తం 5 స్టేట్లు అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 18189 టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళేటప్పుడు, అదే ఎర్నాకుళం నుంచి టాటానగర్ వచ్చేటప్పుడు మనకు చూసుకుంటే 18190. వచ్చేసి మనకు టాటానగర్ జంక్షన్లో మనకు వచ్చేసి మార్నింగ్ 5 గంటలకు అయితే ఉంటుంది. అదే మనకు ఎర్నాకుళం కనుక్కుంటే ఇది వచ్చేసి మనకు ఎల్లుండి మార్నింగ్ 1:55 అయితే వెళ్తుంది మార్నింగ్. అది కూడా టాటానగర్ రైల్వే స్టేషన్ బయట కనుక్కుంటే మొత్తం అయితే ఇలాగ అయితే ఉంది. సో బయట మొత్తం పార్కింగ్ అయితే ఉన్నది. అండ్ మనకు వచ్చేసి బుకింగ్ హౌస్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. సో మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇదే. సో స్టేషన్ కోడ్ వచ్చేసి TA. ఇక్కడ కనుక మనకు వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్తో వచ్చేసి మనకు లోకోమోటివ్ అయితే ఉండదు, అది కూడా ఎలక్ట్రిక్ లోకోమోటివ్. మన ట్రైన్ మరి అయితే అయినారు 18189 టాటానగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే ఉంది, అక్కడికి వెళ్ళిపోదాము. ఈ ట్రైన్లో మనం వచ్చేసి ఏసీ ఎకనామీ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి M2 అయితే వచ్చింది. సో ఈసారి నాకు వచ్చేసి సై లోయర్ అయితే వచ్చింది 23. సో నేను వచ్చేసి సై లోయర్ ఆప్షన్ పెట్టుకున్నాను, నాకు అయితే వచ్చేసింది. సో నేను వచ్చేసి end-to-end టికెట్ అయితే కొట్టాను. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు అయితే టికెట్ అయితే కొట్టాను. మనకు కోచ్ కాంపోజిషన్ కనుక దాదాపు వచ్చేసి ఈ ట్రైన్ మొత్తం వచ్చేసి దాదాపు 22 కోచెస్ అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ మనకు ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి SLRD కోచ్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంటుంది, అలాగే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ 2 జనరల్ అయితే ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ 2 జనరల్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కనుక మొత్తం వచ్చేసి 6 కోచ్ స్లీపర్ కోచ్లు అయితే ఉంటుంది. దాని వెనక మనకు వచ్చేసి ఒక ప్యాంట్రీ కారు, అలాగే మనకు వచ్చేసి 2 AC ఎకనామీలు, అలాగే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 5 కోచ్లు, అలాగే మనకు సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 2 కోచ్లు అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. ఎంట్రన్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు మీరైతే 2 గోతాలు అనేది పెట్టారు. ఇది బ్లాంకెట్లు ఇచ్చేది, పోయేదానికి ఇరకాటంగా అయింది అసలు. సో ట్రైన్ బయటగా చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది. మనకు వచ్చిన సీట్ కనుక మనకు వచ్చేసి 23 అయితే వచ్చింది, మనకు వచ్చేసి లోయర్ బెత్ అయితే వచ్చింది. సో మొత్తం చూసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది ఏసీ ఎకనంలో చూసుకుంటే మనకు వచ్చేసి కింద అయితే స్పేస్ అయితే మనకు కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో 3 tier అయితే కొంచెం బెటరు. కాస్ట్ అయితే దీనికి 100 రూపాయలు తక్కువ అయితే ఉంటుంది, దానికి 100 రూపాయలు ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే మనకు పైనుంచి అయితే ఏసీ అయితే వస్తుంది, అలాగే మనకు వచ్చేసి ఇప్పుడైతే చిన్న మిర్రర్ అయితే ఉంది. సో ఛార్జింగ్ సెక్యూరిటీ వచ్చేసి మనకు ఒకటి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి రీడింగ్ లెవెల్ 1 అయితే ఉంది, అలాగే మనకు సైడ్ లోయర్ కూడా మనకు వచ్చేసి ఛార్జింగ్ సెక్యూరిటీ అయితే ఉంది. సో పైన తెలియదు మనకు వచ్చేసి USB కేబుల్ అయితే ఇచ్చినారు. సో మన ట్రైన్ వచ్చేసి 1 minute లేట్గా వచ్చేసి మనకు టాటానగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మనం వచ్చేసి టాటానగర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో స్టేషన్ కూడా వచ్చేసి TA. మన ఫస్ట్ స్టాప్ అయిన సినీ జంక్షన్కి అయితే మనైతే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లేట్గా అయితే జరుగుతుంది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సినీ జంక్షన్ చూడండి మనకైతే టికెట్లు అయితే మొత్తం ఇక్కడైతే ఇస్తున్నారు. సో మన అక్కడికి సిగ్నల్ అయితే వచ్చేసి ఉంటుంది. సినీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ట్రైన్లో కూడా మనకు వచ్చేసి జనరల్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉంటారు. సో టీసీలు కూడా వచ్చేసి మనకు ఈ సినీ జంక్షన్ దాకా వచ్చి ఫైన్ రాసుకుని అయితే వెళ్ళినారు కొంతమందికి.
అలాగే కొంతమంది వచ్చేసి జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో కూడా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకంతా ఫైన్ రాసి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నారు కొంతమంది టీసీలు. ఇక్కడ వచ్చేసి సిటీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో రొటేషన్ కోడ్ వచ్చేసి SINI. వచ్చేసి నైట్ వచ్చేసి కోల్కతా నుంచి హౌరాకి వచ్చి, హౌరా నుంచి జనరల్లో మనం వచ్చేసి టాటా నగర్కి అయితే వచ్చినాము. సో ఫుల్ నిద్ర అయితే వస్తుంది, కొంచెం పనుకుని మళ్ళీ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో మన ట్రైన్ వచ్చేసి సంబల్పూర్కి అయితే రీచ్ అయింది, సంబల్పూర్ జంక్షన్కి. సో సంబల్పూర్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సంబల్పూర్ రొటేషన్ కోడ్ వచ్చేసి SBP. సో సంబల్పూర్ జంక్షన్లో కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం డీబోడీకి అయితే మాత్రం కొంచెం ఫుల్గా జరుగుతుంది ఇక్కడ. అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సంబల్పూర్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కృష్ణా ఎక్స్ప్రెస్, అలాగే బొకారో ఎక్స్ప్రెస్, పూరి ఎక్స్ప్రెస్. సో అవే లాగ్ బండి అంటే ఇది కూడా లాగ్ బండే. సో రావుకెలా జంక్షన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, అందులో నేను మంచి స్టెప్లో అయితే ఉన్నాను. సో అందుకని వచ్చేసి రావుకెలా జంక్షన్ కూడా అయితే చూపించలేదు. సో మనం పక్కన ట్రైన్ కానీ చూసుకుంటే పూరి రావుకెలా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో మనకు ఆపోజిట్లో కానీ చూసుకుంటే విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి సంబల్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ షో వేసి మనకు 10 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో సంబల్పూర్ వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ జోన్కి అయితే వస్తుంది. సో సంబల్పూర్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. ఓ డివిజన్ గా చూసుకుంటే మనకు వచ్చేసి సంబల్పూర్ డివిజన్. సో ఈ బాక్స్ లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కింద మొత్తం వరి పంట అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నది, వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి వీడియోలో కర్వ్ తీసుకుంటుంది. బాగుంది ఈ కర్వ్ కూడా. సో మన ట్రైన్ వచ్చేసి బలాంగిరి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు బలాంగిరి జంక్షన్లో కూడా. సో ఈ క్రౌడ్ అంతా చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం జనరల్కే చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు బలాంగిరి జంక్షన్లో కూడా. వచ్చేసి బలాంగిరి జంక్షన్కి దాదాపు 1 గంట 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది మన ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి బలాంగిరి జంక్షన్కి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది.
అలాగే రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BLGR. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు టిట్లగర్ జంక్షన్. ఒకసారి కొండల వివిధ చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ కొండలో మనకు వచ్చేసి ఎక్కువ వచ్చేసి మనకు ఐరన్ అయితే ఉంటుంది. సో ఐరన్ మనీస్ కూడా మనకి ఇక్కడైతే చాలా ఎక్కువ అయితే జరుగుతుంది. మనం కానీ చూసుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు వచ్చేసి రాయ్పూర్ అయితే వస్తుంది. సో వాళ్ళ మెయిన్ లైన్ వచ్చేసి మనకు విజయనగరం రాయ్పూర్ మెయిన్ లైన్లో అవి వచ్చేసి నాగ్పూర్ వెళ్ళాలన్నా మనకు వచ్చేసి రాయ్పూర్ మీదుగా మనకు వచ్చేసి నాగ్పూర్ అయితే వెళ్ళిపోతుంది కొన్ని ట్రైన్లో. సో ఇప్పుడే మనకు ఎదురుగా చూసుకుంటే సమత ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో అటెండ్ చేసి మనకు రాయ్పూర్ అలాగే నాగ్పూర్ మీదుగా మనకు వచ్చేసి హైదరాబాద్ నిజామాబాద్కి అయితే వెళ్తుంది విశాఖపట్నం సంబంధించిన లోకు. సమతల జనరల్ అయితే చూడండి కొంచెం లైట్గా ఖాళీగానే అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి టిట్లగర్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో టిట్లగర్ జంక్షన్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉండరు. సో వీళ్ళంతా జనరల్కే. సో మనం వచ్చేసి టిట్లగర్ జంక్షన్ రాకలే మనం వచ్చేసి చెన్నాపూడి అయితే స్పీడ్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడైతే చాలా ఫేమస్, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి దాదాపు 1 గంట 43 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు టిట్లగర్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రైన్కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అన్నీ జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ లోకల్ డ్రైవర్స్ అలాగే మనకు టీసీలు అయితే మొత్తం అయితే చేంజ్ అవుతారు. వచ్చేసి దాదాపు 495 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసినాము టాటా నగర్ నుంచి టిట్లగర్ జంక్షన్ వరకు. సో ఈ స్పీడ్ వచ్చేసి మనకు జున్నుపాలు అయితే ట్రై చేసినారు. సో పైన కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చక్కెర పాకం అయితే పోయినారు. సో బాగుంది టేస్ట్ కూడా. 30 రూపాయలు అయితే పడింది నాకు 100 గ్రాములు. సో మన ట్రైన్ వచ్చేసి మునిగూడకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మునిగూడలో దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో టీసీలు కూడా అయితే ఉన్నారు చూడండి. సో ఈ ట్రైన్లో జనరల్లో కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, జనరల్ స్లీపర్లో కూడా కొంతమంది ఎక్కేస్తారని ఫైన్ రాసేదానికి టీసీలు అయితే కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసి MNGD నుంచి అయితే బయలుదేరింది కదా. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రాయగడ. మునిగూడ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయట మన ట్రైన్ కరువు అయితే తీసుకుంటుంది. చాలా నెక్స్ట్ స్టాప్లో అయితే ఉంది కరువు కూడా. ఇక్కడ చూడండి మన ట్రైన్ వచ్చేసి హాఫ్ సర్కిల్ అయితే పడుతుంది. స్పీడ్ విషయం చెప్పాలంటే 100. సో ఈ ఒక్కోసారి కొండలో చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది కూడా సూపర్గా అయితే ఉంది. కొండలో మొత్తం నా కింద మనకు వచ్చేసి వరి పంట మొత్తం అయితే చాలా సూపర్గా అయితే ఉంది.
సో మన ట్రైన్ వచ్చేసి రాయగడకి అయితే రీచ్ అయింది. సో రాయగడలో క్రౌడ్ పెంచుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు రాయగడలో కూడా. సో రాయగడలో అయితే చూడండి క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఇక్కడ. సో ఎక్కువ చేసి మనకు జనరల్ కోసమే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు బ్యాక్ సైడ్. నాకు రాయగడలో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే అవుతుంది ఇక్కడ. అలాగే దిగినప్పుడు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు రాయగడలో. సో జనరల్గా అయితే చూడండి వెనకాల ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ముందరకైతే పరిగెత్తున్నారు. మన ట్రైన్ వచ్చేసి రాయగడకి దాదాపు 1 గంట 37 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు పార్వతీపురం. సో రాయగడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RGDA. సో రాయగడ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు పార్వతీపురం, అది వచ్చేసి మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి పార్వతీపురం టౌన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. వెల్కమ్ టు పార్వతీపురం. సో పార్వతీపురం వచ్చేసి మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయినాము. పార్వతీపురంలో కూడా మనకైతే క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో పార్వతీపురంకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి పార్వతీపురంకి దాదాపు 1 గంట 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు. సో పార్వతీపురంలో బోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా జరిగింది ఇక్కడ. పార్వతీపురంలో దిగినప్పుడు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి ఇక్కడ. పార్వతీపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PVP. సో జనరల్ నుంచి చూడండి ఒక రేంజ్లో అయితే దిగినారు పార్వతీపురంలో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి బొబ్బిలి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో బొబ్బిలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. బొబ్బిలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BBL. బొబ్బిలి జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు విజయనగరం. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో విజయనగరం జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది ఇక్కడికి. విజయనగరంలో చూసుకోవచ్చు మనకైతే డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. వచ్చేసి దాదాపు 1 గంట 18 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయనగరం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో విజయనగరం జంక్షన్లో మనకైతే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. సో మనం చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సింహాచలం నార్త్ నుంచి డైరెక్ట్గా వచ్చేసి మనకు దువ్వాడగా అయితే వెళ్ళిపోతుంది. మనకు విజయనగరంలో చూసుకుంటే మనకు వచ్చేసి AC డార్మిటర్ కూడా అయితే ఉండదు చూడండి ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్ స్టాల్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. సో ఏమైనా ఫుడ్ కావాలంటే మనకి ఇక్కడే దొరుకుతుంది విజయనగరంలో. ఆ తర్వాత మనకు వచ్చేసి సింహాచలం నార్త్ అలాగే మనకు వచ్చేసి దువ్వాడలో అయితే మనకు ఫుడ్ అయితే అంతగా అయితే దొరకదు ఇక్కడ దొరికినట్టుగా. విజయనగరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు సింహాచలం నార్త్. వచ్చేసి సింహాచలం నార్త్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో అదే రూట్ అటు వెళ్ళిపోతే మనం వచ్చేసి విశాఖపట్నం అయితే వెళ్ళిపోవచ్చు. కానీ విశాఖపట్నం వెళ్తే మనకు వచ్చేసి లోకల్ బస్సులు అయితే ఉంటుంది కదా. సో అందుకని మన ట్రైన్ వచ్చేసి సింహాచలం నార్త్ నుంచి దువ్వాడగా వెళ్ళిపోతుంది.
సో మన ట్రైన్ వచ్చేసి దువ్వాడకైతే చేరుకునేది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. సో దువ్వాడకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి 1 గంట 24 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు దువ్వాడకైతే రీచ్ అయింది. సో దువ్వాలో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి దువ్వాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆఫీస్ మనకు అనకాపల్లి. సో మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి అయితే రీచ్ అయింది. సో అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపీ. అనకాపల్లికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 37 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో అనకాపల్లి వచ్చేసి మనకు ఎస్ఆర్ఆర్ జోన్ కిందకి వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ డివిజన్. అనకాపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తుని. సో మన ట్రైన్ వచ్చేసి తునికి అయితే రీచ్ అయింది. సో తునిలో క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 గంటల 5 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తునికి అయితే రీచ్ అయింది. సో తునిలో స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది మన ట్రైన్ ఇక్కడ. మన ట్రైన్ వెనకాల చూసుకుంటే ఏపీ అయితే ఉంది, దాని వెనకాల పలంకమ్మ అయితే ఉంది. మన ట్రైన్ కంపల్సరీ సైడ్ పెట్టి ఆ 2 ట్రైన్ అయితే ఓటాక్ ఎత్తి కొట్టిస్తాడు. సో మన ట్రైన్ వచ్చేసి హంసవరంలో అయితే సైడ్ అయితే పెట్టినారు. వెనకాల 2 తుఫాను వరలు అయితే వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకు ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం న్యూఢిల్లీ. సో మనకు హంసవరం నుంచి కాల్చుకుంటే మనకు వచ్చేసి ఒకే ఓవర్టేక్ అయితే పడింది. అది ఏపీ ఎక్స్ప్రెస్ అయితే పడింది. పలకన పడుతున్నాను కానీ ఇందులో మన ట్రైన్ అయితే తీయాడు. ఇంకా ముందరికి ఎంత పెడతాడు. సో మన ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో సామర్లకోట జంక్షన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 2 గంటల 22 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ బోర్డింగ్ అని చూసుకుంటే కొంచెం లేట్గా జరుగుతుంది మనకు సామర్లకోట జంక్షన్లో. జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి 10:18కి అయితే రావాలి. సో మన ట్రైన్ వచ్చేసి 12:48కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ మనకు రాజమండ్రి. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. సామర్లకోట జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు 3కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి అయితే రీచ్ అయింది. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో రాజమండ్రికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. రాజమండ్రికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 27 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది మన ట్రైన్కి. అలాగే ట్రైన్ బ్లాక్ వచ్చేసి నేను గుడివాడ దాకా అయితే చేద్దాం అనుకున్నాను. కానీ చూస్తే ట్రైన్ వచ్చేసి 2 గంటల 27 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. సో ఇంకా రాజమండ్రిలో స్లీప్ వేసి మనం మార్నింగ్ చూసుకుందాము. వచ్చేసి రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు నెడదోళ జంక్షన్, ఆ తర్వాత వచ్చేసి మనకు తణుకు అండ్ అలాగే భీమవరం టౌన్, అలాగే మనకు వచ్చేసి కైకలూరు, గుడివాడ జంక్షన్, అలాగే విజయవాడకి అయితే చేరుకుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ మనకు నెడదోళ జంక్షన్. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఇంకా రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం మనం. జమ్మని అయితే స్లీప్ వేద్దాం. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి 1 గంట 11 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ స్టార్ట్ చేసుకోవాలండి పరిసరాల దాకా ఇక్కడ అయితే ఉంటుంది. సో విజయవాడలో చూడండి క్రౌడ్లో మార్నింగ్ పూట అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PZTA. సో మన ట్రైన్ వచ్చేసి చీరాలకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు ఒంగోలు. సో చీరాల నుంచి ఒక ముందు రావాలని మనకు ట్రైన్ కర్వ్ అయితే తీసుకుంటుంది. ఇది కూడా చాలా నెక్స్ట్ అవర్లో అయితే ఉంటుంది, లైట్ కర్వ్.
వెల్కమ్ టు ఒంగోలు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఓజిఎల్. సో ఒంగోలు చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం ట్రైన్ కోసం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో ఇంతకుముందు మనం చూసుకుంటే మనకు వచ్చేసి వర్షం అయితే మొత్తం దుమ్ము రేపునట్టు ఉంది ఈ పక్కంతా. సో ఒంగోలు అయితే చూడండి, మనకు డీబోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా అయితే జరిగింది ఇక్కడ. సో ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి 1 గంట 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కావాలి. సో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయట వస్తే మనకైతే కరువు అయితే తీసుకుంటుంది. అప్పటికి కొంచెం బాగుంటుంది అది కూడా. సో వర్షం కూడా అయితే మనకైతే లైట్గా అయితే పడుతుంది పక్కంతా. సో ఇప్పుడు మనం వచ్చేసి టంగుటూరు రైల్వే స్టేషన్కి మధ్య కొడుతున్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ మధ్య కొడుతున్నాము. సో అక్కడే చూడండి, మనకు వచ్చి అమరావతి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. గూడూరు నుంచి విజయవాడ. వచ్చేసి దాదాపు 1 గంట 35 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కావలికి అయితే రీచ్ అయిపోయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు. మన ట్రైన్ వచ్చేసి కావలి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నెల్లూరు. సో కావలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. సో ఆ ట్రైన్ వచ్చేసి కేరళ సెంటర్ నుంచి న్యూఢిల్లీ. వెల్కమ్ టు నెల్లూరు. సో నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NL6. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో వెల్కమ్ టు గూడూరు జంక్షన్. సో గూడూరు జంక్షన్లో క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో గూడూరు జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఫుడ్ మళ్ళీ వెళ్తా వెనక్కి. బ్యాక్ సైడ్ స్లీపర్ జనరల్ ఒక రేంజ్లో అయితే ఉండదు క్రౌడ్గా చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు పెరంబూర్. సో గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో మనకి ఈ రూట్లో వెళ్తే మనకు వచ్చేసి రేణిగుంట తిరుపతి అయితే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి ఈ పక్కకి వెళ్ళిపోతుంది.
కొన్నిసార్లు బాగా డిలే అయినప్పుడు ఈ రూట్లో అయితే డైవర్ట్ చేస్తారు ఈ ట్రైన్ని. మన ట్రైన్ వచ్చేసి సూలూరుపేట రోడ్ స్కిప్ అయితే కొడుతుంది. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ వెళ్ళకుండా మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకుని పెరంబూర్కి అయితే వెళ్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే లోకల్ హౌస్లో అయితే ఉంటుంది. సో ఈ రూట్లో మనకు చాలా ట్రైన్లు వచ్చేసి మనకు పెరంబూర్ నుంచి మనకి ఇదే రూట్లో చాలా ట్రైన్ వెళ్ళిపోతుంది చెన్నై సెంట్రల్ వెళ్ళకుండా. మన ట్రైన్ వచ్చేసి పెరంబూర్కి అయితే రీచ్ అయింది. సో దాదాపు 2 నిమిషాలు ముందుగా వచ్చేసి మనకు పెరంబూర్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగుతాం మనకు పెరంబూర్లో కూడా. కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు చెన్నై వెళ్ళకుండా మనకు వచ్చేసి గూడూరు రానికి వెళ్ళాలంటే మనకు వచ్చేసి పెరంబూర్ అవుటర్ నుంచి మనకి గూడూరు రానికి వెళ్ళిపోతుంది కొన్ని ట్రైన్లు వచ్చేసి. సో ఈ ట్రైన్ కూడా అట్లా అయితే వచ్చింది. మళ్ళీ చెన్నై సెంటర్కి వెళ్తే అక్కడికి లోకల్ బస్సులు అన్నీ ఉంటుంది కదా. మనం వచ్చేసి పెరంబూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అరకోణ జంక్షన్. రోడేషన్ కోడ్ వచ్చేసి PER. బుక్ చేసిన టికెట్ వచ్చేసి నేను కొచ్చి దాకా అయితే బుక్ చేసుకున్నాను, ఎర్నాకుళం దాకా. సో నేను వచ్చేసి అరకోణ జంక్షన్లో అయితే దిగిపోతాను. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా తిరుపతికి అయితే వెళ్ళిపోతాను. సో వెల్కమ్ టు అరకోణం జంక్షన్. సో రోడేషన్ కోడ్ వచ్చేసి AJJ. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 10 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ మొత్తం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. యాక్చువల్ మన ట్రైన్ కోసం అయితే కాదు. అరకోణ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఎప్పుడే మనకు ఆపోజిట్లో వచ్చింది సంగమిత్ర ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. జనరల్ అండ్ స్లీపర్ రెండిట్లో చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. బాబా రేంజ్లో అయితే ఉన్నారు చూడండి. ఇప్పుడు ఎస్ఎంటి బెంగళూరు నుంచి ఇప్పుడు ధనాపూర్ అయితే వెళ్తా ఉంది ట్రైన్. ఇలాగ వచ్చేసి మనం వచ్చేసి అరకోణ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ 1:55 గంట మనకు వచ్చేసి ఎర్నాకుళం అయితే రీచ్ అవుతుంది. వచ్చేసి ఫుల్ ట్రైన్ జర్నీ అయితే బుక్ చేసుకున్నాము టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు. సో నేను వచ్చేసి అరకోణ జంక్షన్లో అయితే దిగిపోతున్నాను. సో టికెట్ అయితే నాకైతే దొరకలేదు, అందుకే నేను ఎంటూ అయితే కొట్టినాను. దానివల్ల నాకైతే ఈజీగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నాకు టికెట్ ఫేర్ వచ్చేసి దాదాపు 2,510 రూపాయలు అయితే పడింది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు. సో నేను వచ్చేసి అరకోణ జంక్షన్లో అయితే దిగిపోతున్నాను. అండ్ మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే కొంచెం యావరేజ్, త్రాడేసి కూడా ఒకరు అయితే బాగాలేదు. అని ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళతో ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్ మనకు మెయింటెనెన్స్ జరిగేది వచ్చేసి మనకు టాటానగర్లో అయితే జరుగుతుంది. దాని గురించి చెప్పాలంటే మనకు శబరిమల వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్నాకుళం దాకా అయితే వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం వేరే ట్రైన్ పట్టుకుని మీరైతే కొట్టం కానీ చెంగనూరు కానీ వెళ్ళాలి.